హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ రాపాక కామేశ్వరరావు గారు రచించిన విధి వంచిత అనే కథను వినేద్దామండి. శ్రావణ మాసపు మేఘాలతో అల్లకల్లోలమైన ఆకాశం భూమిపై చీకటి తెరను తొందరగా దించింది. వర్షం వస్తుందని ఊహించిన జనం బ్రతుకు సమరాన్ని ఆ రోజు తొందరగా ముగించి గూడు చేరుకుంటున్నారు. ఊరు సద్దుమణిగింది. విశ్రాంత బ్యాంకు అధికారి అయిన పార్వతీశం తాను నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమం పనులు కూడా వేగం పూర్తి చేసి డిన్నర్ కానిచ్చి బెడ్రూంలోని టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంటూ పక్కనే ఉన్న బుక్ ర్యాక్ లో పుస్తకాలను వెతుకుతున్నాడు. అందులో నుండి ఒక డైరీ బయటపడింది. అప్రయత్నంగా చేతులు అందులోని పేజీలను తిప్పుతున్నాయి. డిగ్రీ చదువుతున్న రోజుల్లో సరదాగా రాసిన కవితలు అందులో ఉన్నాయి. ఒక్కొక్క పేజీ తిప్పుతూ గత స్మృతులను నెమరు వేసుకుంటున్నాడు. ఒక పేజీలో రాసిన కవిత చదువుతూ ఆగాడు. కోయిల కుహు కుహు అంటే ఆమె మాటవుతుంది. సెలయేరు గలగల పారితే ఆమె పాటవుతుంది. పండు వెన్నెల ప్రభవిస్తే ఆమె నవ్వవుతుంది. రాయంచ హొయలు కురిపిస్తే ఆమె నడకవుతుంది. ఇలా సాగిన ఆ కవిత చదువుతూ 4 దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయాడు. పార్వతీశం సొంత ఊరు సోంపేట, శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద పల్లెటూరు. దసరా తర్వాత వచ్చిన ఆ పౌర్ణమిని గౌరీ పౌర్ణమి అని అంటారు. కన్నెపిల్లలు గౌరీ పౌర్ణమి నోములు నోస్తే తొందరగా మంచి మొగుడు దొరుకుతాడని నమ్మకం. గౌరీ పూజ మొదట్లో గౌరమ్మ పాటలు పాడి ఆఖరుగా హారతి ఇచ్చినప్పుడు పాడే జయమంగళం గౌరీ జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పాట ఆ సంవత్సరం కామాక్షి పాడుతుంటే ఆ పాట విన్న పార్వతీశం మంత్రముగ్ధుడయ్యాడు. ఆ పున్నమిని జూదాల పున్నమి అని కూడా అంటారు. ఆ రోజు జూదం ఆడకపోతే గాడిద కడుపున పుడతారన్నది అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. పార్వతీశం అందరి అబ్బాయిల్లా చీట్ల పేక ఆడకుండా ఇంట్లోనే అష్టాచమ్మ ఆటతో సరిపెట్టుకునేవాడు. తమ పక్కింట్లో ఉండే మేనమామ పిల్లలు సరోజ, సురేష్ మరియు ఎదురింట్లో ఉండే కామాక్షిలతో కలిసి ఆ సంవత్సరం కూడా అష్టాచమ్మ ఆటకు రెడీ అయ్యాడు. మేనమామ కూతురు సరోజ తనకన్నా 5 ఏళ్లు చిన్నది. అందరూ తన పెళ్ళామని ఆట పట్టిస్తూ ఉండేవారు. కానీ తన మనసులో నిండి ఉన్న దేవత మాత్రం కామాక్షి. సంవత్సరం క్రితం కామాక్షి వాళ్లు తమ ఎదురింట్లోకి వచ్చినప్పటి నుండి ఆమెపై మనసు పడ్డాడు. సైగలు, ఎదురుచూపులు తప్ప మనసు విప్పడానికి అవకాశం దొరకలేదు. ఎదురింట్లో ఉండే కామాక్షి సరోజకు మంచి స్నేహితురాలు. ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళ్లేవాళ్లు జంట కవుల్లాగా. తనకు సరోజ అంటే ఇష్టమే గాని కామాక్షి అంటే ఇంకా ఇష్టం. కామాక్షి ఎక్కువగా మాట్లాడదు. మాటలాడినా తలదించుకునే మాట్లాడేది. కుందనపు బొమ్మ. ఆమె కనులను చూసి కలువరేకులు తీర్చిదిద్దాడేమో ఆ బ్రహ్మ అనిపిస్తుంది. ఆ కళ్ళను చూసిన ఏ కళ్ళు ఆ కళ్ళు తన నుంచి తప్పించుకోనివ్వవు. మెరిసే మేని ఛాయ ఆమె సొంతం. అమరశిల్పి శిల్ప కళాపటిమకు ఆమె ఒక మచ్చుతునక. కామాక్షిని ఒకసారి చూసిన వారు ఎవరైనా రెండోసారి చూడకుండా ఉండరు. పార్వతీశంకు లోలోపల ఆమెపై ఉన్న ఇష్టం కాస్త ప్రేమగా మారి కవితల రూపంలో ఆ డైరీకెక్కింది. సరోజ, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదేం అన్న పార్వతీశం ప్రశ్నకు బదులుగా వచ్చేస్తుంది బావా, అన్నీ సిద్ధం చేయి అని సమాధానమిచ్చింది సరోజ. పార్వతీశం అష్టాచమ్మాకు కావలసిన గవ్వలు, పిక్కలు అన్నీ సిద్ధం చేసి సరోజ వాళ్ళ ఇంటి డాబాపైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ పున్నమి నాటి పండు వెన్నెల ధారా ప్రేమ లోగిళ్లలో ప్రణయధారలు కురిపిస్తున్నట్లుంది. మధ్య మధ్యలో ఎక్కడి నుండో వస్తున్న మేఘాలు జాబిలితో దోబూచులాడుతున్నాయి. పార్వతీశం ప్రేమ మందిరంలో కొలువు తీరిన కామాక్షి కలవర పెడుతోంది. పెద్దవాళ్లు భోజనాలు చేసి పడుకున్నారు. ఇంతలో సరోజ వెళ్లి కామాక్షిని పిలుచుకుని వచ్చింది. సురేష్ కూడా రావటంతో ఆట మొదలుపెట్టారు. సరోజ, కామాక్షి ఒక టీం, పార్వతీశం, సురేష్ ఒక టీం. పార్వతీశం ఎదురుగా సురేష్ కూర్చున్నాడు. ఒకవైపు సరోజ, ఇంకోవైపు కామాక్షి కూర్చున్నారు. పార్వతీశంకు ఆటపై కన్నా కామాక్షిపైనే మనసు లగ్నమైంది. ఆమెనే ఓరకంట చూస్తూ ఊహల్లోకి జారుకున్నాడు. తనకు ఉద్యోగం రాగానే అమ్మా నాన్నకు చెప్పి కామాక్షిని తన దాన్ని చేసుకోవాలి. ఈ రోజు ఎలాగైనా కామాక్షితో తన మనసులోని మాట చెప్పాలి అనుకున్నాడు. ఇంతలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆట మంచి రంజుగా సాగుతూ ఉండగా కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలిగించి పట్టుకురా సరోజా, సురేష్ నువ్వు కూడా వెళ్లి అక్కకు హెల్ప్ చెయ్యి అని పార్వతీశం తెలివిగా ఇద్దరినీ పంపించేశాడు అక్కడి నుండి. ఎలా తన మనసుని విప్పాలో అర్థం కాలేదు అతనికి కొంతసేపు. భయపడుతూ మెల్లగా కామాక్షి చెవులో గుసగుసలాడుతూ ఐ లవ్ యూ అని. ఇంతలో కరెంట్ రావటంతో తేరుకున్నారిద్దరు. సరోజ, సురేష్ కొవ్వొత్తి వెలిగించి తెచ్చారు. ఆట మళ్లీ మొదలైంది. రాత్రి 12 గంటల వరకు ఆడిన తర్వాత వెళ్లిపోయారు.
వెళ్ళిపోతూ కామాక్షి తన వైపు తిరిగి చెయ్యి ఊపటం గమనించాడు పార్వతీశం. రోజురోజుకు ఇద్దరి మనసుల మధ్య ప్రేమానుబంధం పెరుగుతూ వస్తుంది. ఒకరోజు పార్వతీశం ఉదయం లేస్తూనే బయటికి వచ్చినప్పటికీ కామాక్షి గుడికి వెళ్తూ కనిపించింది. అది మంచి శుభశకనంగా భావించిన పార్వతీశం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగ శుభవార్త ఈరోజే వస్తుందేమో అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోస్ట్ మ్యాన్ ఇష్టదైవంలా ప్రత్యక్షమయ్యాడు. వరాల శుభవార్తను మోసుకొచ్చాడు. ఆనందభరితుడైన పార్వతీశం గట్టిగా అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది అని అరిచాడు. ఆ అరుపుకు కామాక్షి బయటికి వచ్చింది. గుడికి వెళ్ళిరారా తల్లి రాధమ్మ సంతోషంగా అన్నదే తడువుగా పార్వతీశం డాబాపైకి ఎక్కి కామాక్షికి సైగ చేశాడు గుడికి రమ్మని. పక్క వీధిలోని శివాలయంకు బయలుదేరి వెళ్ళాడు. కొద్దిసేపటికి కామాక్షి కూడా వెళ్ళింది. సరోజ పెద్దనాన్నగారింటికి ఇచ్చాపురం వెళ్లడం వలన కామాక్షికిది మంచి తరుణం పార్వతీశంను ఒంటరిగా కలవటానికి. గుడి పక్కనే ఉన్న కోనేటి గట్టుపై ఇద్దరూ కూర్చున్నారు. ఇరు హృదయాలలో ఒకటే అలజడి. మాట పెదవి దాటటం లేదు. కామాక్షి, నేనంటే ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకుంటావా? అడిగాడు పార్వతీశం. ఆమె మంత్రముగ్ధురాలిలా తలూపింది తన ఇష్టాన్ని తెలియజేస్తూ. కామాక్షి, నేను వెళ్లి ఉద్యోగంలో చేరాక వీలు చూసుకుని వచ్చి మా అమ్మా నాన్న దగ్గర మన పెళ్లి విషయం చెబుతాను. అంతవరకు జాగ్రత్తగా ఉండు అన్నాడు. అలాగే అంటూ తల ఊపింది గాని కామాక్షి లోపల చాలా బాధపడుతోంది. ఎన్నాళ్ళు ఈ ఎడబాటు? నేను భరించలేను అని మదనపడింది. ఒక్క నెల ఓపిక పట్టు అంటూ అనునయించాడు పార్వతీశం. పార్వతీశం వెళ్లి నెల రోజులు కావస్తుంది గాని అతని జాడలేదు. అతనికి అశ్వారావుపేటకు దగ్గరలో ఒక పల్లెటూరులో బ్యాంకులో పోస్టింగ్ ఇచ్చారు. డిసెంబర్ నెల కావడంతో బ్యాంకు వార్షిక ఖాతాలు ముగింపు పనులలో సెలవు దొరక్క రాలేకపోయాడు. ఎల్లుండి నీ పెళ్లి చూపులు, నిన్ను చూడటానికి బరంపురం నుండి వస్తున్నారు అన్న తల్లి మాటలకు ఉలిక్కిపడింది కామాక్షి. కాని ఏమి చేయలేని నిస్సహాయత. ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదు. గుడి సమీపంలో ఉన్న బాలరాజు దగ్గరికి వెళ్తే ఏమైనా సహాయం చేస్తాడేమోనని తలచి అక్కడికి వెళ్ళింది. బాలరాజు పార్వతీశంకు దూరపు బంధువు. వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని చాలా రోజుల నుండి గమనిస్తున్నాడు. బాలరాజుకు తన పెళ్లి చూపుల విషయం చెప్పి, బాలరాజు, నువ్వెలాగైనా నాకు హెల్ప్ చెయ్యాలి. మనం రేపు పార్వతీశం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది. ఆ ఊరిలో ఉన్న చాలా మంది కుర్రాళ్ళలాగే బాలరాజు కూడా కామాక్షిపై మోజుపడ్డవాడే. ఈ రూపంలో తనకు అవకాశం వచ్చిందని భావించాడు. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదని. అలాగే కామాక్షి, కానీ ఇల్లు విడిచి వెళ్తే మళ్ళీ మీ అమ్మా నాన్న నిన్ను రానివ్వరు. కనుక నీ సామాన్లతో పాటు ఇంట్లో దొరికిన డబ్బులు, బంగారం కూడా పట్టుకుని బయలుదేరు. తెల్లవారుజామున 4 గంటలకి శివాలయంకు కుడిపక్కనున్న ప్రహరీ గోడ వద్దకు రా. నేను ఆటో బేరమాడి తెస్తాను. బస్టాండ్లో బస్సు ఎక్కి పలాస వెళ్లి ఏదో ఒక ట్రైన్ పట్టుకుందామని చెప్పాడు. ఆ రాత్రంతా బాలరాజుకు నిద్ర పట్టలేదు. అతని బుర్రలో ఒక దురాలోచన రూపుదిద్దుకుంది. కాని దైవ నిర్ణయం వేరుగా ఉంది అన్నది తెలియక కామాక్షిని ఎలాగైనా లొంగదీసుకోవాలని గాలిలో మేడలు కట్టాడు. అందరూ నిద్రపోయారు. కాని కామాక్షికి నిద్ర పట్టలేదు. 3 గంటల సమయంలో లేచి అన్నీ సర్దుకుంటూ ఉండగా వీధి చివర కుక్కలు మొరగటం మొదలుపెట్టాయి. దానితో ఆ వీధిలో చాలా మందికి మెలకువ వచ్చింది. కామాక్షి వాళ్ళ నాన్నగారు తన టిఫిన్ హోటల్కు సిద్ధం కావటానికి లేచి కూర్చున్నారు. అనుకున్న ప్లాను జరగలేదు. కామాక్షి నిస్సహాయురాలిగా నిద్రలోకి జారుకుంది. ఉదయం లేటుగా లేచిన కామాక్షి తొందరగా స్నానం ముగించి గుడికి వెళ్తానని చెప్పి ఆ నెపంతో బాలరాజుని కలవటానికి బయలుదేరింది. ఏమిటిది కామాక్షి, ఇలా చేశావేమిటి? బాలరాజు ప్రశ్న. సారీ బాలరాజు అని చెప్పి రాత్రి జరిగిన విషయం చెప్పింది. అంతా విన్న బాలరాజు, సరే, ఈ రోజు రాత్రికి 10 గంటలకు లాస్ట్ బస్సులో బయలుదేరి పలాస వెళ్దాం. అక్కడ 11 గంటలకి ఒక ట్రైన్ ఉంది. డైరెక్ట్గా ఖమ్మం వెళ్ళిపోదాం అని చెప్పాడు. రాత్రి 10 గంటలకు బయలుదేరడం కష్టం కదా. ఒక పని చెయ్యి. నీ హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు, బంగారం సర్దుకొని ఫస్ట్ షో సినిమాకని వచ్చేయి. సినిమా అయిపోయిన తర్వాత అటు నుండి అటే వెళ్ళిపోదాం. బాలరాజు చెప్పినట్లే కామాక్షి ఆ రోజు వీధి చివరిలోనున్న ఇంకో ఫ్రెండ్ తో కలిసి ఫస్ట్ షో సినిమాకెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి సినిమాకి వెళ్ళింది. ఏ క్షణాన ఇల్లు విడిచిపెట్టిందో గాని అదే ఆఖరి క్షణం అవుతుందని అనుకోలేదు కామాక్షి. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్లు విధి కామాక్షిని వెక్కిరించింది. మరునాడు ఉదయం ఊరంతా గగ్గోలు పెట్టింది. బాలరాజు, కామాక్షి ఇద్దరూ కలిసి లేచిపోయారు అని. కామాక్షి వాళ్ళ నాన్నగారు రాబోయే పెళ్లివారికి వీలు కాదని కబురు పంపారు. తరువాత తెలిసిన వాళ్ళందరినీ అడిగారు. ఊళ్ళో ఉన్న కొంతమంది యువకులని పలాసకు పంపించి వెతికించారు.
కానీ ప్రయోజనం లేకపోయింది. కొన్నాళ్లు ఏడ్చి ఏడ్చి చిక్కి శల్యమైన ఆ తల్లిదండ్రులకు కాలమే ఉపశమనం ఇచ్చింది. ఒక వారం పోయిన తర్వాత ఇంటికి వచ్చిన పార్వతీశంకు విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. కామాక్షి ఇలా చేసిందంటే నమ్మలేదు. కామాక్షి ప్రేమలోని నిజాయితీ తనకు బాగా తెలుసు. అలాంటి కామాక్షి మిన్ను విరిగి మీద పడినా ఇలా చెయ్యదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకుని తనకు వీలైనంత మంది ఫ్రెండ్స్ ద్వారా ఏమైనా సమాచారం తెలుస్తుందేమోనని ప్రయత్నించాడు. కాని లాభం లేకపోయింది. 2 రోజులు ఇంట్లో ఉన్న పార్వతీశంకు ఏమి చెయ్యాలో అర్థం కాక పిచ్చెక్కింది. 3వ రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్లిపోయాడు, అమ్మ ఎంత బ్రతిమిలాడినా వినకుండా. 2 ఏళ్లు బాధపడిన పార్వతీశం తరువాత ఇంట్లో ఒత్తిడికి తలొగ్గి సరోజతో పెళ్లికి సిద్ధపడ్డాడు. అందుకోసం తమ సొంత ఊరికి బదిలీపై వచ్చాడు పార్వతీశం. అక్కడికి కొద్ది రోజుల తర్వాత ఊర్లోకొచ్చిన బాలరాజు చెప్పిన వరకు ఎవరికీ తెలియలేదు పార్వతీశం కామాక్షిల ప్రేమగాథ. అది విన్న సరోజ కూడా చాలా బాధపడింది. ఇటు చూస్తే బావ, అటు ప్రాణ స్నేహితురాలు, ఇద్దరి ప్రేమ భగ్నమైనందుకు. అసలేమి జరిగిందో చెప్పమని పార్వతీశం, సరోజ ఇద్దరూ బాలరాజుని అడిగారు. బాలరాజు చెప్పడం ప్రారంభించాడు. పార్వతీశం దగ్గరకు తీసుకెళ్లమని కామాక్షి అడిగింది. సరేనని ఆ రోజు రాత్రి ఊరు విడిచి వేకువజాముననే పలాసలో ఖమ్మంకు టికెట్ కొనుక్కొని ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాము. రాత్రంతా నిద్రలేని కారణంగా మధ్యాహ్నం విజయవాడలో భోజనం తిన్నాక నిద్ర పట్టేసింది. ఖమ్మంలో దిగలేకపోయాం. మళ్ళీ మాకు మెలకువ వచ్చేసరికి చీకటిగా ఉంది. ఎక్కడ ఉన్నామో కూడా తెలియలేదు. జనరల్ బోగి అవటం వలన జనాలు కిక్కిరిసి ఉన్నారు. ఎటూ వెళ్ళలేని పరిస్థితి. ఎవరో చెప్పారు కాజీపేట దాటింది అని. ఇంక చేసేది లేక హైదరాబాద్లో దిగుదామని అనుకుని కూర్చున్నాము. ఆ రోజు ట్రైన్ బాగా లేట్ అవటం వలన రాత్రి 10 గంటలకి హైదరాబాద్ చేరుకున్నాము. ఆ రాత్రికి స్టేషన్ ఎదురుగా హోటల్ రూమ్ తీసుకుని తెల్లవారుతూనే బస్ పట్టుకుని ఖమ్మం వెళ్ళవచ్చుననుకుని అక్కడ హోటల్ రూమ్ తీసుకున్నాము. స్నానం చేసి రాత్రి తినటానికి ఏదైనా తెద్దామని బయటకు వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత తలుపు వేసుకుని కామాక్షి స్నానం చేయటానికి బాత్రూంకి వెళ్ళింది. నేను తిరిగొచ్చేటప్పటికి ఆ హోటల్పై పోలీసులు రైడ్ జరిగింది. పోలీసులు మా రూమ్ తలుపు బాదుతున్నారు. ఇంతలో కామాక్షి తలుపు తెరిచింది. మేము ఎంత బతిమాలినా పోలీసులు మా మాట వినలేదు. ఇద్దరిని ఇంకా కొంతమందితో కలిపి జీప్ ఎక్కించి తీసుకుపోయారు. మగవారిని వేరే సెల్లో పెట్టారు. ఆడవారిని ఏం చేశారో తెలియదు. మగవారిలో చాలా మంది జామీన్ తెచ్చుకొని మరుసటి రోజు వెళ్లిపోయారు. నాకు జామీను ఇవ్వటానికి అక్కడ తెలిసిన వారు ఎవ్వరూ లేకపోవడం వలన ఆ రోజంతా ఉంచి రాత్రి విడిచిపెట్టారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడున్న వారిని కామాక్షి విషయమై వాకబు చేయగా తెలియదు పొమ్మన్నారు. ఏమి చేయాలో పాలుపోక ఊర్లోకి వస్తే ఏమంటారోనని భయపడి మా దూరపు బంధువు ఒక ఆయన పూణేలో ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్లిపోయాను. అక్కడే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. బాలరాజు చెప్పింది నమ్మాలో లేదో తెలియక తికమక పడ్డాడు పార్వతీశం. ఎందుకంటే బాలరాజు జ్వరం కూడా అరువివ్వడు. అలాంటి వాడు కామాక్షికి సాయం చేయటానికి సిద్ధపడ్డాడా అని ఆశ్చర్యపోయాడు. కాని నమ్మక తప్పని పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కామాక్షి కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఆమెనెవ్వరూ పట్టించుకోలేదు. ఒక లేడీ కానిస్టేబుల్ సీతక్క ఆమెను గమనించింది. అక్కడున్న అందరి మధ్యలో కామాక్షి కాకిగూటిలో కోకిల పిల్లలా అనిపించి ఇలా అడిగింది, నీకు జామీను ఇవ్వటానికి ఎవరైనా వస్తారా అని. కాని ఆమె నోట మాట రాలేదు. సీతక్క సొంత ఊరు విశాఖపట్నం. నాంపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తోంది. మెల్లగా అనునయించి కామాక్షిని అడిగితే కామాక్షి తన కథ చెప్పింది. తమ ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తానని సీతక్క చెప్పినా తిరిగి సోంపేట వెళ్లటానికి కామాక్షి ఇష్టపడలేదు. జాలిపడ్డ సీతక్క తమ స్టేషన్లో స్వీపర్గా పనిచేస్తున్న ఫాతిమాకు కామాక్షిని అప్పగించి ఆమె సంరక్షణకు కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఫాతిమా సంరక్షణలో కొద్ది కొద్దిగా కుదురుపడ్డ కామాక్షి తమ టిఫిన్ హోటల్ అనుభవంతో అక్కడ ఫాతిమా ఇంటి వద్దనే సీతక్క టిఫిన్స్ పేరుతో టిఫిన్ సెంటర్ను ప్రారంభించింది. జీవితంలో దెబ్బతిన్న కామాక్షి రాటు తేలింది. రాబోయే కాలాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని తన వ్యాపారాన్ని అభివృద్ధి పథకంలో నడిపించింది. రిటైర్మెంట్కు దగ్గరలో సీతక్క విశాఖపట్నంకు బదిలీ అయ్యింది. అప్పుడు కామాక్షి కూడా సీతక్కతో పాటు విశాఖపట్నం వెళ్లిపోయింది. విశాఖపట్నంలో కూడా సీతా పార్లర్ పేరుతో ఒక భోజన పలహారశాల స్టార్ట్ చేసిన కామాక్షి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. 3 పువ్వులు 6 కాయలుగా సాగిన వ్యాపారం ఆమెకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఒకరోజు తమ బ్యాంక్ పని మీద విశాఖపట్నం వచ్చిన పార్వతీశం మధ్యాహ్నం లంచ్ కోసం సీతా పార్లర్కు వెళ్లి అక్కడ క్యాష్ కౌంటర్లో కూర్చొని ఉన్న ఆమెను చూశాడు.
ఆమె వయసు సుమారు 50 ఏళ్లు ఉండవచ్చు. కామాక్షిలా అనిపించిన ఒక సర్వర్ని అడిగి నిర్ధారించుకున్న తరువాత ఆమె దగ్గరకు వెళ్లి పలకరించాడు. పార్వతీశంను చూసిన కామాక్షికి దుఃఖం ఆగలేదు. లోపల తన పర్సనల్ రూంలోకి వెళ్లి పార్వతీశంను రమ్మని పిలిచింది. ఇల్లు వీడిన నుండి తాను పడ్డ కష్టాలను వివరించి బోరున విలపించింది. పార్వతీశం కూడా చాలా బాధపడ్డాడు. కామాక్షి తల్లిదండ్రులు ఎలా తన కోసం విలపిస్తూ చనిపోయారో వివరించాడు పార్వతీశం. పార్వతీశం ఎంత బ్రతిమలాడినా కామాక్షి సోంపేటకు రానని చెప్పింది. పార్వతీశం ద్వారా ఈ విషయం తెలుసుకున్న సరోజ కూడా చాలా బాధపడింది. తరువాత కొన్నాళ్లకు పార్వతీశంకు ఒక ఉత్తరం వచ్చింది కామాక్షి నుండి. దాంతోపాటు ఒక వీలునామా జతపరిచింది. తన యావదాస్తి కామాక్షి చారిటబుల్ ట్రస్టుకు రాసి ఆ ట్రస్టుకు పార్వతీశంను ట్రస్టీగా నియమించింది. తాను క్యాన్సర్తో బాధపడుతున్నానని, ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలాంటి విధివంచితుల కోసం ఒక అనాథ ఆశ్రమం స్థాపించమని కోరింది. ఆ ఉత్తరం అందుకున్న పార్వతీశం ఉత్తర క్షణాన విశాఖపట్నం బయలుదేరాడు. కాని అప్పటికే కామాక్షి తుదిశ్వాస విడిచింది. పార్వతీశం కామాక్షి కోరినట్లుగా ఒక అనాథ ఆశ్రమం స్థాపించి దాని బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పతితులారా, భ్రష్టులారా, బాధాసర్ప ద్రష్టులారా, ఏడవకండి అన్న మహాకవి శ్రీశ్రీ గారి వాక్యాల స్ఫూర్తితో కామాక్షి ఆత్మ శాంతించేలా జీవితంలో సర్వం కోల్పోయిన ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. డైరీ చూస్తున్న పార్వతీశం కళ్ళు చెమ్మగిల్లాయి. కామాక్షి లాంటి ఎంతో మంది ఆడపిల్లలు తమది కాని నేరానికి విధివంచితులుగా మిగిలిపోతున్నారు అని ఒక నిట్టూర్పు విడిచాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.